హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్ గురించి అసలు వాళ్ళు రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బిగినర్స్ వాళ్ళు భయపడకుండా ఉండటానికి మనం కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. డ్రైవింగ్ నేర్చుకునే వారు సిటీలో కార్ డ్రైవింగ్ నేర్చుకునే వారు ఖచ్చితంగా సిటీ ట్రాఫిక్లో నేర్చుకుంటుంటారు. సో అలాంటి వారు కంగారు పడి భయపడటానికి గల కారణం సీనియర్ డ్రైవర్స్ కొంచెం వాళ్ళని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది పెడుతుంటారు. డ్రైవింగ్ స్కూల్ వెహికల్ కానివ్వండి అండ్ ఎల్బోర్డ్తో కనిపించిన వెహికల్ కనిపించిన వెంటనే మనం అయితే వాళ్ళకైతే ఆరన్ కొట్టి టెన్షన్ పెట్టద్దు. ఎందుకంటే వారికైనా ఖచ్చితంగా డ్రైవింగ్ నేర్చుకోవాలి కనుక వాళ్ళు రోడ్డు మీదనే నేర్చుకుంటారు. సో మనం వాళ్ళకి ఖచ్చితంగా ఒక అవకాశం అయితే కల్పించాలి. సో ఎలాగో మనకు డ్రైవింగ్ వచ్చు, పర్ఫెక్ట్గా వచ్చు, మనకైతే ఇబ్బంది లేదు. మనం మీద ఒకప్పుడు ఆ విధంగా నేర్చుకొని వచ్చిన వాళ్ళమే అని అర్థం చేసుకోవాలి. సో ఎందుకంటే నేను చాలా వరకు కొంతమందికి డ్రైవింగ్ నేర్పిస్తున్నప్పుడు నేను గమనించాను, మామూలు టైంలో వాళ్ళకు చాలా చక్కగా క్లచ్ మూవ్మెంట్ కానీ మూవ్ చేయడం కానీ ఏ ఇబ్బంది లేకుండా ఏ మిస్టేక్ లేకుండా ఫస్ట్ గేర్లో మూవ్ చేస్తుంటారు. ఏదన్నా ఒక సిగ్నల్ దగ్గర సిగ్నల్ పడినప్పుడు ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు వెనక నుంచి ఆరన్స్ ఒకటే కొడుతుంటారు. సో అలా కొట్టడం వల్ల వాళ్ళకు అసలే ఫస్ట్ టైం భయపడుతుంటారు. సిటీ ట్రాఫిక్లో సిగ్నల్ దగ్గర బండి ఎక్కడ ఆగిపోతుంది, ఎక్కడ బ్యాక్ సైడ్ వెళ్ళి వేరే వెహికల్స్ తగులుతుందో అన్న టెన్షన్లు ఉంటారు. అలా వెనక నుంచి మనం ఆరన్ కొట్టినప్పుడు ఇంకా టెన్షన్ పడిపోయి వాళ్ళకు వచ్చినది గిన మర్చిపోతుంటారు. ఆ టెన్షన్లో వాళ్ళైతే మూవ్ చేయలేకపోతుంటారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇలా ఎల్బోర్డు అండ్ డ్రైవింగ్ స్కూల్ వెహికల్ కనిపించిందంటే మనం వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటూ లెఫ్ట్ నుంచో రైట్ నుంచో సైడ్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనంగిన వారికి అవకాశం ఇవ్వాలి. అలా ఆరన్ కొట్టకుండా ఉంటే వారు ఖచ్చితంగా కొంచెం మూమెంట్ వాళ్ళు అర్థం చేసుకోవడానికి టైం ఉంటుంది. వాళ్ళు ఈజీగా అయితే డ్రైవింగ్ నేర్చుకుంటారు. సో నాకు ఇలా అనిపించింది ఫ్రెండ్స్. దయచేసి ఎవరు సీనియర్ డ్రైవర్స్ ఏమీ అనుకోకూడదు. సిటీలో డ్రైవింగ్ చేస్తున్న సీనియర్ డ్రైవర్సు, క్యాబ్ డ్రైవర్సు, ఓన్ ప్లేట్ వెహికల్ నడిపే డ్రైవర్సు, మిగతా డ్రైవర్స్ అందరూ ఒకసారి అర్థం చేసుకుంటారు కదా అని నాకు అనిపించింది ఫ్రెండ్స్. అందుకని చెప్తున్నాను. కనీసం 100 మందిలో ఒక 10 మంది అన్నా అర్థం చేసుకొని ఇలా చేస్తారు అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరూ కొద్దిగా పేషెన్స్, ఒక 20 సెకండ్లు 1 మినిట్ కంటే ఎంత ఎక్కువ ఏం పట్టదు. కొంచెం టైము ఓపిక పడితే మనం అందరం సేఫ్గా అయితే డ్రైవింగ్ అయితే చేయొచ్చు. అండ్ మరి ఒక విషయం ఏంటంటే, మీరు కొత్త లర్నర్స్ అయితే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొని కొత్తగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎల్బోర్డ్ అని పెట్టుకోండి. ఎల్బోర్డ్ అని పెట్టుకుంటే మీ వెనకాల వస్తున్న వారికి మీరు ఇండైరెక్ట్గా మేము కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నాము, డ్రైవింగ్ చేస్తున్నాము, కొంచెం జాగ్రత్తగా ఉండండి అనేది మీది సిగ్నల్ అన్నట్టు ఇది. అందుగురించి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీరు కొత్త వాళ్ళైతే ఇలా ఎల్ అని పెట్టుకోండి, లర్నింగ్ అని. సో తర్వాతకి అది స్టిక్కరే కదా, మళ్ళీ మీరు పర్ఫెక్ట్ అయిన తర్వాతకి దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇలా ఎల్బోర్డ్ పెట్టుకుంటే కొంచెం మీ వెనకాల వస్తున్న డ్రైవర్సు కొద్దిగా జాగ్రత్త పడటానికైతే అవకాశం అంటే ఉంటుంది. ఇలా చేస్తూ మీరు ఎల్లప్పుడూ సైడ్ మిర్రర్స్ని చూస్తూ, ఇండికేటర్స్ ఆన్ చేస్తూ, రైట్ లెఫ్ట్ వచ్చే ముందు మిర్రర్స్ చూస్తూ మీరు డ్రైవింగ్ నేర్చుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా మీకైతే డ్రైవింగ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో అనే దాని గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే ప్లీజ్ కంపల్సరీ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.